పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులను ఇరాన్ ఆర్మేనియా బోర్డర్ నుంచి బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉర్మియా సహా ఇరాన్లోని ప్రముఖ నగరాల నుంచి భారతీయులను తరలించేందుకు టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 110 మంది భారతీయులతో స్పెషల్ ఫ్లైట్ ఇరాన్ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయింది. క్షిపణుల దాడులతో ఇరాన్ అంతటా భయాందోళన పరిస్థితులు ఉన్నాయన్న విద్యార్థులు విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులతో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికారులు సూచించారు. ఇండియన్ ఎంబసీ అధికారుల గైడ్లైన్స్ పాటించాలన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్లోని భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులను ఇరాన్ ఆర్మేనియా బోర్డర్ నుంచి బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉర్మియా సహా ఇరాన్లోని ప్రముఖ నగరాల నుంచి భారతీయులను తరలించేందుకు టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 110 మంది భారతీయులతో స్పెషల్ ఫ్లైట్ ఇరాన్ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయింది. క్షిపణుల దాడులతో ఇరాన్ అంతటా భయాందోళన పరిస్థితులు ఉన్నాయన్న విద్యార్థులు విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులతో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికారులు సూచించారు. ఇండియన్ ఎంబసీ అధికారుల గైడ్ లైన్స్ పాటించాలన్నారు. खुशी बयान नहीं कर सकता. अपने घर वालों को देखने के लिए खुशी जो है बहुत ज़्यादा है. वहाँ के हालात बहुत वर्स्ट हैं. वहाँ के लोगों के लिए भी, वहाँ छोटे छोटे बच्चे हैं, सब लोग हैं, हमारी तरह ही लोग हैं सब, वो भी सफ़र कर रहे हैं. वॉर अच्छी चीज़ नहीं है, कहीं भी हो दुनिया में वॉर अच्छी चीज़ नहीं है. बच्चे हैं, इंसानियत ही मारी जाती है, तो ये नहीं होना चाहिए. वी शुड प्रे फॉर देम. हालात जो है बिगड़ते जा रहे हैं. पहले तो स्टार्ट जो वेरी स्लो था, लेकिन अब जो है वो बहुत हालात ख़राब होते जा रहे हैं. मोस्टली जो तेहरान में है, जो कैपिटल है, वहाँ पे बहुत ज़्यादा हालात ख़राब है. वहाँ से जो है सबको निकाला जा रहा है. इंडियन स्टूडेंट जो हैं वो सारे वहाँ से निकल रहे हैं, और बाकी यूनिवर्सिटी में जो भी बच्चे थे वो निकल रहे हैं. रूट हमारा उर्मिया से पहले अर्मेनिस्तान आए बाई बस. देन आफ्टर दैट वी स्टेड देयर फॉर अराउंड 4-5 hours. There was a process on the border. After that we had a flight from Armenistan to Qatar, and from Qatar we are here now. मैं बहुत खुश हूँ, मेरी बेटी आ गई. मैं चाहती हूँ सबके बच्चे वापस आएँ, और इंडियन गवर्नमेंट ने बहुत अच्छा किया, जो हमारे बच्चों के लिए इतना कहीं परेशानी नहीं हुई, कहीं कुछ नहीं हुआ. बहुत अच्छे से बच्चे आ गए. जब हम उर्मिया से निकले तो उधर हालत उतने ख़राब नहीं थे. हमें डॉम के सामने से, विंडो के सामने से मिसाइल्स जाती हुई दिखती थी. और एक बार बस एक इंसिडेंट मुझे याद है जो हुआ था कि हमारे 3 बजे रात को हमारे डॉम के ऊपर से एक मिसाइल निकली थी, तो हमारी पूरी विंडो हिल गई थी. हमें बहुत अच्छा लग रहा है, हम वापस आए हैं आज, और बहुत खुशी है कि उन्होंने इंडियन एम्बेसी ने हमें बहुत अच्छे से रेस्क्यू किया. हालात वहाँ की जो कैपिटल सिटी है तेहरान, वहाँ पे सिचुएशन बहुत ख़राब थी, लेकिन जहाँ हम रहते थे उर्मिया, वहाँ पे उतना कुछ पता नहीं चल रहा था, क्योंकि वहाँ पे सिचुएशन పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులను ఇరాన్ ఆర్మేనియా బోర్డర్ నుంచి బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉర్మియా సహా ఇరాన్లోని ప్రముఖ నగరాల నుంచి భారతీయులను తరలించేందుకు టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 110 మంది భారతీయులతో స్పెషల్ ఫ్లైట్ ఇరాన్ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయింది. క్షిపణుల దాడులతో ఇరాన్ అంతటా భయాందోళన పరిస్థితులు ఉన్నాయన్న విద్యార్థులు విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులతో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికారులు సూచించారు. ఇండియన్ ఎంబసీ అధికారుల గైడ్లైన్స్ పాటించాలన్నారు.